గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమన్నా గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించి దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని అని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓరవలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఉగాది ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మిథున రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ మిథున రాశిలోకి వస్తారు. కాబట్టి మిథున రాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక క, కి, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మిథున రాశి అవుతుంది. కాబట్టి మిథున రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. రాజపూజ్యం 1, అవమానం 7గా కనపడుతోంది. అంటే ఆదాయం చాలా తక్కువ ఉన్నా, ఖర్చు ఎక్కువ ఉన్నా కంగారు పడక్కర్లేదు. డబ్బులు దుబారా చేయకండి, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. భూములు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు, బంగారం కొనేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఈ సంవత్సరం ఏదో రకమైన ఖర్చు కనపడుతుంది. ఏదైనా సరే వ్యాపారంలో బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. గృహంలో శుభకార్యాలు చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పచ్చు. రాజపూజ్యం 1గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది. మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంత తక్కువగా ఉన్నారు, కానీ మీరంటే ఏడిచేవాళ్ళు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, కిట్టనటువంటి వారు బాగా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి శత్రువులు పెరుగుతున్నారు ఈ సంవత్సరం, జాగ్రత్త. ఎవరితోటైనా లావాదేవీలు జరిపేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా. జూన్ 2వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో తామరమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా దశమ చతుర్థ స్థానంలో ఉండి, డిసెంబర్ 6వ తారీఖు నుండి నవమ తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక, చాలా అనుకూలమైన ఫలితాలు మాత్రం ఉన్నాయి. చేసే ప్రతి పని దిగ్విజయం అవుతుంది. ఆగిపోయిన పనులు ఎదురుగా వెళతాయి. ఒత్తిళ్లు, టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగ ఎదుగుదల, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలతో పాటుగా కావలసిన ప్రదేశాలకి, కావలసిన కంపెనీలకి ఉద్యోగాలు మారే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరైనా సరే ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు కానీ, లేదా ఏదైనా ఉద్యోగపరంగా సమస్యలు తలెత్తినటువంటి వారు కానీ, ఇబ్బందులు పడే వాళ్ళకి కానీ ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు వస్తాయి. అలాగే అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం మంచి కంపెనీలో ఉద్యోగాలు, అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కంపెనీలు మారచ్చు. ఉద్యోగంలో నిలకడ కనపడుతోంది. ఆదాయం పెరుగుతుంది, జీతాలు పెరుగుతాయి. పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి మంచి ర్యాంకులతో కూడుకున్నటువంటి ఉత్తీర్ణత, మంచి మార్కులు, ఎగ్జామినేషన్స్లో బాగా ప్రిపేర్ అవ్వడము, అలాగే మంచి విద్యార్థులతో స్నేహం చేయడము, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెస్తారు. అలాగే చెడు వ్యసనాలు, చెడు కోరికలు తగ్గించుకుంటారు. ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉంటారని చెప్పచ్చు. అలాగే చదువు పట్ల ఆసక్తి, పోటీతత్వము బాగా పెరిగి విద్యార్థులతో పోటీపడి బాగా చదువుకోగలుగుతారు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులు యోగిస్తాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ స్ట్రాటజీ లేదా ఆన్లైన్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా చేసే వ్యాపారపరమైనటువంటి ప్రచారాల వల్ల
ఎక్కువ వ్యాపార లాభం అయితే కనపడుతున్నాయి చెప్పొచ్చు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు అద్భుతమైనటువంటి వ్యవసాయ పంట లాభాలు కనపడుతున్నాయి. వ్యవసాయంలో వినూతన రీతిలో వ్యవసాయం చేయడం, టెక్నాలజీని ఉపయోగించుకోవడం, పండినటువంటి పంటని మీరే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల లాభాలతో పాటుగా ప్రభుత్వపరమైన సబ్సిడీలు పథకాలు పొందగలుగుతారు. అలాగే ఆర్గానిక్ వ్యవసాయం కానీ గ్రాఫ్టింగ్ పద్ధతులు చేసే వ్యవసాయంలో ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు, ఆదాయ లాభాలు, పేరు ప్రఖ్యాతులు, అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్ బాగా కనపడుతుంది. అలాగే మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చేటటువంటి కళాకారులు ఎవరైనా సరే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల ద్వారా మీ కళను ప్రదర్శించే వాళ్ళందరికీ సంవత్సరం సబ్స్క్రైబర్లు బాగా పెరుగుతారు, రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది, ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి పదవి అధికార యోగ్యతలు, గతంలో ఉన్నటువంటి ఏవైనా సరే ఇబ్బందులు తొలగించుకోవడాలు, రాజకీయ పరంగా చతురతర వ్యవహరించడంతో పాటుగా ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో విజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది, గొడవలు పరిష్కరించుకోగలుగుతారు, ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి, కుటుంబంలో సఖ్యత కనపడుతోందని చెప్పొచ్చు. ఇద్దరు కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా తిరిగి కలుస్తారు, విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. శారీరకంగా కలుసుకోవడంతో పాటుగా కుటుంబంలో మీ ప్రేమకు సంబంధించిన విషయాలు తెలియజేయడము, ప్రేమ విషయానికి సంబంధించినటువంటి వివాహానికి సంబంధించిన విషయాలు పెద్దల ద్వారా అంగీకరింపజేసుకోవడము, అలాగే మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలున్నా, అనుమానపు ఆలోచనలున్నా కూర్చొని మాట్లాడుకున్నట్లయితే, చర్చించుకున్నట్లయితే ఇద్దరి మధ్య అనుమానాలు తగ్గుతాయని చెప్పొచ్చు. కొత్త వ్యక్తుల మధ్యలో ఇబ్బంది పెట్టినా మళ్ళా తిరిగి మీ ఇద్దరు కలుస్తారు, శారీరకంగా కూడా ఎక్కువ కోరికలు తీర్చుకుంటారు. కాకపోతే బయట కలిసేటప్పుడు జాగ్రత్త. దొంగతనంగా ఎవరో ఒకరు వీడియోలు చేసి పబ్లిక్ చేసే అవకాశాలు, బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం మంచి సంతానం వివాహ యోగ్యత కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో వివాహం కానీ, పెద్దలు కుదొచ్చిన వివాహం కానీ, ఆగిపోయిన వివాహాలు కానీ, దగ్గర సంబంధాలు కుదరడం కానీ చేసే అవకాశాలు, జాతకాలు నప్పక సరైన సంబంధాలు రాక ఇబ్బంది పడే వారందరికీ ఈ సంవత్సరం వివాహ యోగ్యత అయితే కనపడుతోంది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతోందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో మిస్క్యారీలు అయిపోవడం కానీ, లేదా ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న సంతానం కలగని వాళ్ళకి కానీ సంవత్సరం సంతానం కలుగుతుంది. సహజ సిద్ధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగ్యతతో పాటుగా నార్మల్ డెలివరీ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు మంజూరు అవుతాయి. కాకపోతే అమెరికా లాంటి ప్రదేశాలు కాకుండా మంచి దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే యుద్ధ వాతావరణం ప్రభావం కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఏదేమైనా కూడా అత్యవసరమై చాలా ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్న వాళ్ళు మాత్రం విదేశీ పరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మామూలుగా పిక్నిక్ల కోసం, సరదా సంతోషాల కోసం, విహారయాత్రల కోసం చేసే విదేశీయానాల కోసం పర్వాలేదు, ప్రయత్నాలు చేయొచ్చు. ఈ సంవత్సరం నూతన గృహం కట్టాలనుకున్న, కొనాలనుకున్న చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి కట్టచ్చు, కొనొచ్చు. అలాగే భూములు కొనడం కానీ, భూములు క్రయ విక్రయాలు జరపడం కానీ, భూముల వంద లాభాలు కానీ కనపడుతున్నాయి. ఆగిపోయిన భూ రిజిస్ట్రేషన్లు ఎదురుగా వెళతాయి, లేదా లిటిగేషన్లో ఉన్న భూములు పొందగలుగుతారు. పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమిస్తాయి. ఈ సంవత్సరం నూతన పెట్టుబడులు బాగా యోగిస్తాయని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, ఆర్థిక ప్రగతి, వస్తులాభము, వస్త్రలాభము బాగా కనపడుతుంది. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు వివాదాల్లో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు కనపడుతాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కానీ, వ్యాయామం చేయడం కానీ, ఆహార అలవాట్లో మార్పు తీసుకురావడం కానీ, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం కానీ, ముఖ్యంగా పంచదార, ఉప్పు, నూనె సరుకుల్ని మానేయడం లేదా తగ్గించడం చేయడం వల్ల కానీ విపరీతంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడడం, ఆరోగ్యం బాగుపడడం, శస్త్రచికిత్స అవకాశాలు లేకుండా, ప్రమాదాలు లేకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. వాహనాలు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త. తక్కువ ఖరీదు వాహనాలు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. లగ్జరీ వాహనాలు కొనుగోలు చేయడానికి, ఎక్కువ ఈఎంఐల ద్వారా వాహనాలు కొనుగోలు చేయడానికి తాపత్రయపడడం వల్ల రుణబాధలు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, స్నేహితులతో ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు, సంతోషకరమైన వాతావరణము, తీర్థయాత్రలు చేయడము, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం శారీరక కోరికలు, వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా ఒకరి మీద ఒకరికి కోరికలు బాగా పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్త. స్త్రీలు ముఖ్యంగా, స్త్రీలకి ఈ సంవత్సరం మానసిక వ్యధ, ఆందోళన ఉన్నా కూడా కోరికలన్నీ తీరతాయి. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సమస్యల పరిష్కారము, అలాగే ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. విదేశీ యోగ్యతతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మెంటల్ టెన్షన్లు, సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గాను 3గాను ఉండబోతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు చేయించుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏంటంటే కనుక రాహువుకి, కుజుడికి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తద్వారా మీకు చాలా దోషాలన్నీ తొలగి సంవత్సరం బాగుంటుంది. లేదా మీరు సొంతంగా ఇంట్లో చేసుకునే పరిహారాలు ఏమిటంటే కనుక ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఈ యొక్క సప్త శనివారాల వ్రతం కానీ, లేదా ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా
చాలా శుభప్రదంగా ఉండి సమస్త కోరికలు తీరి ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందయ్యా అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.